ఫ్రెండ్స్, మనిషి ఎంత గొప్పగా జీవించినా, ఎంతటి ధనవంతుడైనా, సైన్స్లో ఎన్ని రకాల ఆవిష్కరణలు జరిగినా మృత్యువుని ఆపటం, దాని నుంచి తప్పించుకోవటం జరగని పని. అయినా ఎంతోమంది మరణాన్ని తప్పించుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. రెప్పపాటుల్లో జరిగే ఆ మరణం ఏ క్షణమైనా జరగవచ్చు. కాలచక్రంలో మనిషి తన జీవితంలో చేసిన పాపపుణ్యాల కారణంగా మరణ గడియలు నిర్ధారించబడతాయని గరుడ పురాణంలో తెలిపారు. మానవ జీవితానికి భవబాంధవ్యాల నుంచి విముక్తి ప్రసాదించే మరణమే మోక్ష మార్గమని పురాణాలు కూడా చెబుతున్నాయి. అటువంటి మరణం సూర్యాస్తమయం తరువాత జరిగితే ఏం జరుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సనాతన హిందూ ధర్మం ప్రకారం మరణించిన శరీరానికి దహన సంస్కారాలు నిర్వహిస్తారు. కానీ ఎవరికైనా మరణం సూర్యాస్తమయం తర్వాత సంభవిస్తే వారికి మరుసటి రోజు మాత్రమే దహన సంస్కారాలు నిర్వహించబడతాయి, రాత్రిపూట చెయ్యరు. అలాగే ఎవరికైనా మరణం సాయంత్రం తర్వాత సంభవిస్తే వారికి ఒంటరిగా కూడా వదలరు. ఎందుకు అలా ఒంటరిగా వదలరో మీకు తెలుసా? తెలియకపోతే రండి, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ విషయాలు గరుడ పురాణంలో క్షుణ్ణంగా వివరించారు. ముందుగా మనం ఏ ఏ సమయాలలో మరణం సంభవించినప్పుడు మరుసటి రోజు దహన సంస్కారాలు జరుగుతాయో తెలుసుకుందాం. సాధారణంగా మరణం సూర్యాస్త సమయంలో జరిగినా లేదా సూర్యాస్తమయం తరువాత జరిగినా ఆ మృతదేహానికి ఆ రోజు దహన సంస్కారాలు జరపరు. మరుసటి రోజు మాత్రమే దహన సంస్కారాలు జరిపిస్తారు. అలా కాకుండా దహన సంస్కారాలు సూర్యాస్తమయం తర్వాత జరిపినట్లయితే వారికి మోక్షం కలగదు. అందుకే రాత్రి సమయంలో మరణించిన శరీరాన్ని శ్మశానానికి తీసుకువెళ్లరు, ఇంట్లోనే ఉంచుతారు. అలా ఉంచే సమయంలో ఖచ్చితంగా ఆ మృతదేహానికి ఎవరో ఒకరు తోడుగా ఉండాలి. ఎందుకంటే పిల్లి, ఎలుక లాంటి చిన్న చిన్న జంతువులు ఆ శరీరాన్ని గాయపరిచే అవకాశం ఉంటుంది. లేదా మృతదేహం నుంచి వచ్చే దుర్వాసనకి ఈగలు చేరి మృతదేహాన్ని పాడు చేసే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే మృతదేహం చుట్టూ అగరత్తులు వెలిగించి ఉంచుతారు. గరుడ పురాణం ప్రకారం విష్ణు భగవానుడు ఒకసారి గరుడ పక్షికి ఈ విషయాలు చెప్పారు. ఒకవేళ మరణించిన వారికి ఎటువంటి సంతానం లేకపోతే వారిని సంధ్యాసమయం తర్వాత దహన సంస్కారాలు నిర్వహించినట్లయితే వారి తదుపరి జన్మ రాక్షస గర్భంలో జరుగుతుంది. ఒకవేళ ఆ మృతదేహాన్ని ఒంటరిగా వదిలినట్లయితే ఖాళీగా ఉన్న ఆ శరీరాన్ని దురాత్మలు ఆవహించే ప్రమాదం కూడా ఉంటుంది అని చెబుతారు. అలాగే మరణించిన వారు అక్కడే కొంత సమయం ఉంటారని, వారి బంధుమిత్రులను ఆఖరిసారిగా చూసుకున్నాకే వారి ఆత్మకు శాంతి కలుగుతుంది అని కూడా చెబుతారు. ఫ్రెండ్స్, ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలాగే మరిన్ని ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.